మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు సాకే రామాంజనేయులు. నేను సత్యసాయి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబరు. నిన్న మాట్లాడినటువంటి ఎంఎస్ రాజు అతన్ని మా బ్రదర్ అనేదానికంటే ఎంఎస్ రాజుగా అనడమే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. లే కొడక, నువ్వు ఏమేం చేసింది, ఎక్కడెక్కడ చేసింది, మా ప్రకాష్ రెడ్డి అన్నకి గురువారం వరకు నువ్వు టైం ఇచ్చావు. నీకు అంతవరకు అవసరం లేదురా, మీ వాళ్ళ దగ్గర నుంచే మీ వాళ్ళే నాకు పంపించి పెట్టినారా కొడక. నీ ప్రూఫ్స్, నీ కథ, నీ వ్యవహారం అంతా చూసుకో, పట్టుకోనా చూసుకో. ఇవన్నీ మీ నాయన సొత్తా, మీ అమ్మాయి మీ నాయన పేర్ల మీద లేవు. నాకు సంబంధించిన మా వాళ్ళు ఎవరు లేరు, ఎవరికైనా ఇస్తాను అని మాట్లాడుతున్నావే. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చినావురా నువ్వు? నీకు ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చినాయి? ఆఫ్టర్ ఆల్ మాదిగ నా కొడుకు అని మీసం తిప్పావు. ఇట్లా మాదిగోనికి ఇన్ని ఆస్తులు ఉన్నాయని నేను సగర్వంగా నిన్ను అడుగుతానని. లే ఎంఎస్ రాజుగా, పిచ్చి పిచ్చి కూతలు కూస్తావా నువ్వు మా అన్ననే? రాప్తాల్లో జరుగుతున్న ఎన్ని అన్యాయాలకి ఎదురుపడి మనసు పెట్టి మంచి మనసుగా ఉన్నందు మా అన్నకి నోటికొచ్చిన కూతలు కూస్తావా? చూడలే, ఎవడురా నీ అమ్మ, నీ బతుకెంతరా? నీ బతుక్కి ఇంత పెద్ద విల్లాలు ప్రూఫ్స్ తీసుకురాలా అంటున్నావు. చూడు ఎన్ని ఉన్నాయో. యాటి నుంచి తెచ్చినావురా నువ్వు? 4 పదవులు కట్టుకున్నావు. కట్టుకున్నందుకు దళితులకి ఏదో మన బ్రదరు మంచివాడు చేస్తానులే, న్యాయబద్ధంగా మనోడు ఉండాలి అనే మేము ఇన్ని రోజులు సగర్వంగా మంచితనంలో ఉంటే కొడక నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? నీ అవాకులు చవాకులు పెలిస్తే నాలిక కోస్తాం. ఏమనుకుంటున్నావు? లే కొడక, ఎంఎస్ రాజుగా బ్రదరు అని పిలిచేదానికంటే నేను ఎంఎస్ రాజుగా అనేది పిలిచడం మంచిది అనిపిస్తుందిరా నా కొడక నీకు. మాది మన కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎవడెవడికో ఏదేదో చేసి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిస్తావు ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో. మాకు తెలియదు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి కూతలు మానుకో. నువ్వు ఎక్కడన్నా గెలుక్కో. మా రాప్తాడు కాన్స్టిట్యున్సీలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళని కాదని ఏ నా కొడుకు కూడా మాట్లాడినంటే ఒక్కొక్కరికి చెప్పు తీసుకొని నరుకుతాం, మెట్టితో కొడతాం. నా కొడక నువ్వు కొడతావని ఆలోచన చేసినాం. మేము ఇంటికి దూరే వస్తాం. మా అన్న ఒకటే ఆశీర్వదిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించితే, కింద మా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కనుసైగా చేస్తే నీ ఇంటికి దూరు కొట్టడానికి ఎన్ని అడుగులు? 100 అడుగులు అన్నావా? 15 నిమిషాలు చాలు నీ ఇంటికాడికి, వాకబుల్ డిస్టెన్స్. పొద్దున్న లేస్తే మా అన్నోళ్ళు ఇంటికాడ పోవాలి. నువ్వు పొద్దున్న లేస్తే మా అన్నోళ్ళు ఇల్లు దాటుకొని పోవాలా? నోరుందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే కొడక నాలుగు కోసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దళితులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎంఆర్పిఎస్ అది ఇదని చెప్పి అంటున్నావు కదా. ఏడుగుర్రాలపల్లిలో మన దళిత మహిళే కదా పాప. ఏం మీ నాయన గంటు పోయిందే? 4 పదవులు కట్టుకున్నావు. ఏంటికి? ఎవరిని ఉద్ధరిద్దామని? కమ్మలను ఉద్ధరిద్దామని నువ్వు 4 పదవులు కట్టుకునేది. 4 పదవులు కట్టుకొని కమ్మలను ఉద్ధరించి ఏం పెట్టి ఇది చేస్తున్నావు? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు. వాళ్ళు కూయమంటే నువ్వు కూస్తావురా కొడక. లే ఎంఎస్ రాజుగా, నీ బతుకంతా మాకు తెలుసు, నీ బతుకంతా మాకు తెలుసు. మేము నీ మాదిరి మాకు సభ్య సంస్కారం నేర్పించినారు మా అన్నోళ్ళు కావచ్చు, మా అధినాయకుడు కావచ్చు. కొడక ఇట్లేగినా నువ్వు వ్యవహారాలు చేస్తా అంటే నీకు అదే మడకశీలలో బుద్ధి చెప్పే టైం దగ్గరలోనే ఉంది. దగ్గరలోనే నీకు టైం ఉంది. గుండు మళ్ళీ తిప్పేసాం కాదు నిన్ను ఏదో మా వాడేలే పోతే పోకొని వదులుకుంటే. మేము ఆ రకం కాదు. నువ్వు అన్నావే చెప్పులు కుట్టి మాది మా కులవృత్తనే, మాది కూడా అదే. మేము కూడా మాది నా కొడుకులమే. మేము ఏ రోజు కూడా రెడ్డి గారి దగ్గర పోతే వాళ్ళు మా వాళ్ళే అని అంటారు కానీ నీ మాదిరి మాది నా కొడుకు నన్ను ఇట్లా మీసం తిప్పుతావా? నీ బతికెంతరా? నువ్వెంత? మేము ఒకటి మనసు పెడితే మా నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తోపుదుర్తి కుటుంబీకులు కానీ వాడిని మెట్టు కొట్టరా అని ఒక్క ఆదేశాలు ఇస్తే 2 నిమిషాలు చాలు నీ ఇంటికాడికి వచ్చేదని. కానీ మాకు ఆ సంస్కారం నేర్పినా మా వాళ్ళు. వద్దురే అట్లాంటి పని చేయకూడదు అని మాట్లాడినారు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే గురువారం వరకు నువ్వు డెడ్ లైన్ పెట్టినావు. రేపటికి డెడ్ లైన్ పెడతాం నీకే. రేపటికే మన కుటుంబ సభ్యులే, వేరే వాళ్ళు కూడా కాదు. మళ్ళీ అట్లా కూడా చెప్పట్లే, మన కుటుంబ సభ్యులే, మన దళిత కుటుంబ సభ్యులే నీకు రేపే డెడ్ లైన్ పెడతాం. పిచ్చి పిచ్చి మాటలు మానుకో, ఖబర్దార్ చెప్తున్నా. నేను రవీంద్ర ఎమ్మెల్యే గారు మేము గెస్ట్ హౌస్ వస్తే అప్పట్లోనే రాజు గారు చెప్తాం, ఎందుకంటే మా సభ్యత ఉంది కాబట్టి. అప్పటికి రాజు గారు
పామ్ దగ్గర రవీంద్ర దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసుకునేవాడు, అన్నా నాకేమన్నా చూడన్నా అని చెప్పేసి. అప్పటి నుంచి ఆయన ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం. రాజుగారు చరిత్ర నిన్న ప్రకాశం చెప్పిన మాటకి ఈరోజు తెల్లవారుజామున అనంతపూర్ టౌన్లో కానీ ప్రతి టీ కొట్టులో కానీ ఒకటే చర్చ. తండ్రికి అన్నం పెట్టినోడు ఇప్పుడు ప్రజెంట్ తండ్రిని కూడా అన్నం పెట్టినోడు అన్నం పెట్టలే తండ్రికి అంట. వాళ్ళు ఎస్సీ మేమంతా ఒకటే. యాక్చువల్గా రెడ్డి సరే మేము అభిమానిస్తాం. మేము మాధువులు కావచ్చు, నేను సుగరులు కావచ్చు. రాజుగారు చెప్పే మాట పద్ధతి లేదు. రాజుగారు నేను చెప్తున్నా, ఎంఎస్ రాజు కూడా మనకు గెలిచారు. ఇంత ముందు ఎప్పుడన్నా పంచాయతీ వార్డు నంబర్ గెలిచినావా? నీ చరిత్ర ఉందా? నీ చరిత్ర ఉంటే రేపే రా, నడి రోడ్డున టోక్లా దగ్గరే బహిరంగ మాట్లాడదాం. నువ్వు వార్డు నంబర్ కానోడు ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినావు అంటే 200 ఓట్లు దాచిపెట్టి ఎమ్మెల్యే అయినావు రాజుగారు, అది సత్యం. అలా గెలిచిన వాడివి ఈరోజు చెప్పులు అన్నావు. చెప్పు, నువ్వు మాదుగోడు, నువ్వు సుహాలోడు. చెప్పు నీకు ఉంది, చెప్పు నాకుంది. నువ్వు కొడతా అని చెప్పినావు, మేము కూడా ఆ మాట చెప్పగలము. కానీ మాకు సభ్య సంస్కారం ఉంది కాబట్టి ఆ మాట చెప్పాం. మేము చెప్పులు మాకు ఉన్నాయి, కొడతామని చెప్పము. ఎందుకు? మా జగన్మోహన్ గారు మాకు సభ్య సంస్కారం నేర్పించారు కాబట్టి ఆ మాట చెప్పాం మేము. నువ్వు ఆ మాటకి క్షమాపణ చెప్పవో అది నీ మనస్తత్వమే వదిలేస్తాం. ఈసారి ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ కానీ అన్యాయం చేయలే, అందరూ తెలిసి విషయమేది. ఈరోజు పట్టాడ రవి గారు ఉన్నారు, పట్టాడ రవి హయాం నుంచి ఆయన పోటీ పడుతున్నాడు. పోటీలో గెలుపు ఓడుపు మామూలమేది. నువ్వు ఈరోజు గెలిచి అనవసరం మాట్లాడి తప్పది. మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎట్లా బతకాలా? నువ్వు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండయా స్వామి. నువ్వు చెప్పే భాష ప్రపంచమంతా నీకు థూ 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 అంటారు. చాలదా? అదే చాలు నీకు. ఇదే మాట చెప్తాం. ఈరోజు ఉమ్మడి జిల్లాలో మేము కూడా రాజకీయాలు చేశాం. నీ మాది మాట్లాడలేము. మేము మాట్లాడదాం, కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేదు. తండ్రికి అన్నం పెట్టలే. నువ్వు ఎంపీటీసీ కాలే, సర్పంచ్ కాలే, జడ్పీటీసీ కాలే, వార్డు మెంబర్ కాలే. ఏదో గోమాలు చేసి ఎమ్మెల్యే ఈరోజు నువ్వు ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు ఆలోచించి మాట్లాడు. నువ్వు ప్రజాప్రతినిధి, అసలు ఎమ్మెల్యేకి అన్ని ఫిట్. నేను పబ్లిక్ చెప్తున్నా, అన్ని ఫిట్. ఎందుకు తెలుసా? ఒకసారి ముందు నేను ఆ రోజు రాలా. నీ టైం బాగుందో నా టైం బాగుందో ఎమ్మెల్యే కాదు, ఆ రోజు రాలా. జడ్పీ హాల్లో వచ్చి జగన్మోహన్ గారు ఫోటో తీసేయమని చెప్పి గ్రాడ్ చేశావు. నీ సంస్కారం ఉందా? నీకు? ఆ రోజు నీకు మాకు గ్రాడ్ కావాల్సిన విషయం ఆపద్దు. నీకు సంస్కారం లేదు, నీ సభ్యత్వం లేదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టవు, నీ చేతి అందు తెలుసు. కానీ దేవుడు లాంటి మనిషి, తోపే ప్రకాష్ రెడ్డి దేవుడు లాంటి మనిషి, అలాంటి నువ్వు మాట చెప్పినావు. ఆ మాటే నీకు కథ అయిపోతుంది. ఇంకోసారి మాట్లాడినావంటే నీకు ఏం చేయాలో రాబోయే ఎలక్షన్లో నువ్వు ఓడిపోతావు, డిబేట్ రావు. ఈసారి ఏమో గోల్మాల్ చేసి గెలిచినావు, ఇంకోసారి మాట మాట్లాడదని చెప్పేసి నీకు మేము హెచ్చరిస్తున్నాం.